అందరికీ నమస్కారం అండి. బాచీరావు ఆన్లైన్ కాంపిటేటివ్ గైడెన్స్ సెంటర్ వెల్కమ్ అండి. ఈరోజు కరెంట్ అఫైర్స్ పాలిటీలో ఇది వెరీ ఇంపార్టెంట్. ఇది ఖచ్చితంగా అడుగుతారు. చాప్టర్ 4కి సంబంధించిన పాలిటీలో ఉంటుంది, 1, 2లో కూడా వస్తుంది, అదర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కూడా. ఇదేమిటంటే రీసెంట్గా సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది. వ్యర్థాల తొలగింపు పనులకు పారిశుధ్య కార్మికులకు అవసరమైన పరికరాలు అందించాలని 2 ఏళ్ల కింద సర్వోచ్చ న్యాయస్థానం అనేది ఆదేశాలు జారీ చేసింది. దానికి సంబంధించిన యాక్ట్లు గుర్తుపెట్టుకోండి. మానవ వ్యర్థాలను చేతులతో ఎత్తివేసే పనులు నిషేధిస్తూ కేంద్ర ప్రభుత్వం 1993లో మాన్యువల్ స్కావెంజర్ నిషేధ చట్టం అని రూపొందించింది. ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ 2013లో మాన్యువల్ స్కావెంజర్ పునరావాస చట్టం అనేది తీసుకొని 2013 రెండు కూడా కన్ఫ్యూజ్ అవ్వకుండా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. థర్డ్ వచ్చి యూపీ, పశ్చిమ బెంగాల్, బీహార్ లాంటి రాష్ట్రాల్లో వందల సంఖ్యలో డ్రై లైట్ చేతులతో మానవ వ్యర్థాలను ఎత్తిపోసే నిర్మాణాలు అనేవి ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ఇక్కడ 2013-2018లో సర్వేలో చేతుల వ్యర్థాలను ఎత్తిపోసే వారిలో 50,000 మంది ఈ రాష్ట్రాల్లో ఉన్నట్లుగా భోగిలో కంట్రోల్ డిశ్చార్జ్ టాయిలెట్ వ్యవస్థను 100% ఏర్పాటు చేస్తామని కోర్టుకి గతంలో హామీలు అయితే రైల్వే వాళ్ళు ఇచ్చారు. ఇది అమలుకు నోచుకుందా అనేసి కింద 1 to 4 క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు మనం ఆన్సర్ చేయాలంటే ఇంకా అమలు జరగలేదనేది పాయింట్ ఆఫ్ చేయాలి. 4-5 క్వశ్చన్స్ ఇచ్చి ఇది కూడా పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. లాస్ట్ది ఏంటంటే కేంద్రం నమస్తే నేషనల్ మెకనైజ్డ్ శానిటేషన్ ఎకోసిస్టమ్ అనే మరిన్ని కరెంట్ అఫైర్స్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.